మీ నాన్నగారి పేరేంటి? మాధవరెడ్డి. మీ అమ్మగారి పేరేంటి? సత్యమ్మ. చెప్పారుగా. గంట పట్టిందా? ఆడెవడో చూడండి మెసేజ్ పెట్టి 6 నెలల తర్వాత చెప్తాడంట. ఆడ 6 నెలల తర్వాత చెప్తాడంట. నేను చెప్పాను, ఒక పనికిమాల పుస్తకం కోసం అమ్మని నాన్నే అంత అవమానించుకో. ఆ పుస్తకం మధ్యలో వచ్చింది, అమ్మ నాన్న లేకపోతే నీ బతికెక్కడది, భయపడకుండా రేపు ఫోన్ చేయండి అని చెప్పాను. పేరు ఏం పెట్టుకున్నాను అనుకుంటున్నాను? మరి వాడి పేరు చెప్పలేదుగా. వాడి పేరు చెప్పడు, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పడు. ఆ పనికిమాలిన బ్లాక్ బుక్ చదివితే అప్పుడు చెప్తాడంట 6 నెలల తర్వాత. మరి ఈ పనికిమాలిన పుస్తకం నిన్ను మీ అమ్మా నాన్న పేరు చెప్పకుండా దిగజార్చిందిరా. ఆ బుల్బుళ్ళు బోల్డ్ దేశాల్లో దాన్ని బ్యాన్ చేశారు, పోర్న్ బుక్ అని. ఆ దరిద్రం కోసం నువ్వెందుకు దిగజారిపోతావు అని వాడికి చెప్పి రేపు ఫోన్ చేయరా, నీ పేరు ఇదిగో ఇది పెడుతున్నాను అని చెప్పి మరీ పెట్టాను. ఏం పేరు పెట్టాను ఇంతకను మీ ముందే చూడండి. సారీ, యా, పేరు కూడా చెప్పుకోలేని పిరికి పాపి. ఒకటి రాలే, 3 వచ్చారు ఆ బ్యాచ్. పేరు ఊరు కూడా చెప్పుకోలేని పిరికి బొంగులో పాపి ఒకడో, ముష్టిపాపి ఒకడో. అసలు అంతెందుకు అంటున్నా, అంత దిగజారిపోవాలా? ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలదు. మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి సార్? అమ్మ మీ నాన్నగారి పేరమ్మా? మీ నాన్నగారి పేరమ్మా? అమ్మ మీ నాన్న పేరమ్మా? మీ నాన్న పేరు సార్? మీ నాన్న పేరు ఎవరన్నా చెప్తాడు. దానికి 6 నెలలు ఎందుకండి? అంటే వాడు మాట్లాడింది తప్పని వాడికి తెలుసు, అందుకే ధైర్యంగా పేర్లు చెప్పుకోలేకపోతే. చెప్తే వాడు మనకి పుట్టాడని ఒప్పుకోవాలి కదా. వాడికి వాడు ఏమనుకుంటాడు, వాళ్ళకి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద అలా అనుకుంటాను. నేనేమన్నా మీ అమ్మ మంచిదని నేను అంటున్నాను, వాడు వాళ్ళ అమ్మ చెడ్డదని వాడు అనుకుంటున్నాడు. అది పరిస్థితి అమ్మ. కాబట్టి మనం నైతికత లేకుండా ఆధ్యాత్మికత ఉండదు. నైతికత అంటే ధైర్యంగా నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం కదా. కాబట్టి ఆ స్థితి మన భారతీయులందరికీ, ప్రపంచంలో మనుషులందరికీ కలగాలని సర్వే జన సుఖినో భవంతు. అమ్మ హరే కృష్ణ తల్లి. ప్రభుజీ, నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతతని కోల్పోతున్నారు. మానసికంగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఒత్తిళ్ళు ఎక్కువైపోయి. అదంతా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు దీని గురించి? చాలా మంచి ప్రశ్న. కొన్నాళ్ళ క్రితం గరికపాటి వారిని ఇలాంటి ప్రశ్న అడిగితే చాలా అద్భుతంగా సింపుల్గా చెప్పారు. తిల్లు వత్తిల్లు. ఎంత బాగా చెప్పారు. మనకి ఓన్లీ డీజే టిల్లు తెలుసు కానీ ఇది వెళ్దాం. తిల్లు వత్తిల్లు అంటే నీ తిల్లుని బట్టి నీ వత్తిల్లు కూడా ఉంది. అందుకే ఆన్సరు భగవద్గీతలో ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్పాలి. 3:13 మేము భోజనం చేసాం. ఎక్కడిది? నివేదన చేసిన భోజనం. భగవంతుడికి. హోటల్ కూడు కాదు.